హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది ఓం భీమ్ బుష్ సినిమా గురించి. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా అయితే నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. నిన్నే నేను చూశాను, కానీ ఐపీఎల్ మ్యాచెస్ కూడా నేను ప్రిడిక్షన్ చెప్తుండడం వల్ల, వీడియోస్ చేయటం వల్ల ఈ రివ్యూ వీడియో చేయలేకపోయాను. మరి ఈరోజు అయితే సమయం తీసుకొని చేస్తున్నాను. మరి ఫ్రెండ్స్, సినిమా ఎలా ఉంది? శ్రీ విష్ణు, అలాగే రాహుల్ రామకృష్ణ, అలాగే ప్రియదర్శి, వీళ్ళ ముగ్గురు ప్రధాన పాత్రలుగా, అంటే ముగ్గురు ప్రధాన పాత్రలు, హీరోలు కాదండి, వీళ్ళే హీరోలు అనుకోవాలి, వీళ్ళే కామెడీ ఆర్టిస్టులు అనుకోవాలి. ప్రధాన పాత్రలుగా ఈ సినిమా అయితే తెరకెక్కడం జరిగింది. యూవీ క్రియేషన్స్ పెద్ద భారీ సంస్థ అయితే ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. శ్రీహర్ష కోనగంటి రచన దర్శకత్వం చేశారు. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా ఎలా ఉంది? బాగుందా లేదా? హిట్టా ఫట్టా? ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మా సినిమా రివ్యూలు చూసి మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా రివ్యూలు ఎంకరేజ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నేను చెప్పే రివ్యూ ఏది ఫెయిల్ అయింది లేదు. కావాలంటే నా గత వీడియోస్ కూడా చూడండి. సినిమా బాగుంటే బాగుందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. ఓటీటీలో చూసే మూవీ అయితే ఓటీటీ వరకు ఆగండి అని కూడా చెప్తాను. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా కథ ఏంటి? ఫ్రెండ్స్, కథ నేను ఎప్పుడు పూర్తిగా చెప్పను, జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. దానికి కారణం ఏంటంటే, మీరు సినిమా హాల్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయాలంటే ముందు కథ తెలుసుకుంటే ఏమి ఎంజాయ్ చేస్తారు. అందుకనే కథ ఎప్పుడు చెప్పడం. మరి సినిమా పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక ముగ్గురు స్టూడెంట్స్ సైంటిస్టులు అవుదామని కాలేజీలో చదువుతుంటే అక్కడ వాళ్ళ టార్చర్ భరించలేక వాళ్ళ ప్రిన్సిపాల్ వీళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి పంపించేస్తాడు. మీరు పాస్ అయ్యారు పొండిరా నాయన అని ఊరి మీద వదిలేస్తారు. ఇక వీళ్ళు ఊరికెళ్ళే ప్రయత్నంలో భైరవపురం అనే ఊరు చేరతారు. ఆ క్రమంలో వీళ్ళు డబ్బు సంపాదించడం ఎలా అని, అంటే అక్కడ జరుగుతున్న మోసాలను చూసి వీళ్ళు కూడా మోసం చేద్దాం అనుకునే రీతిలో కొన్ని చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న ఒక అతనికి ఇవి నచ్చక వీళ్ళకి ఒక టాస్క్ ఇస్తాడు. ఆ ఊరిలో ఒక మహల్ ఉంటుంది, ఆ మహల్లో ఒక దెయ్యం ఉంటుంది, అక్కడ ఒక నిధి ఉంటుంది, దాన్ని మీరు తీసుకురండి మగవాళ్ళు అయితే, మీరు అంత గొప్పవాళ్ళు అయితే అని చెప్తాడు. మరి అక్కడ ఉన్న మహల్లో విషయం ఏంటి? ఆ దెయ్యం అక్కడే ఎందుకు ఉంటుంది? అక్కడ ఉన్న నిధిని వీళ్ళు తీసుకొచ్చారా లేదా? అసలు అది నిధేనా, ఇంకేదైనా ఉన్నదా అనేది తెలుసుకోవాలంటే మీరు సినిమాని చూడాల్సిందే. ఫ్రెండ్స్, ఇది మెయిన్ పాయింట్. మరి ఇక సినిమా ఎలా ఉంది? ఫ్రెండ్స్, సినిమా చూస్తున్నంతసేపు కూడా మీకు ఒక సినిమా గుర్తు చేయాలి కూడా ఈ విషయంలో. ఎందుకంటే మీకు జాతిరత్నాలు అనే సినిమా కొన్ని సంవత్సరాల క్రితం, అంటే కరోనా అయిపోయిన తర్వాత వచ్చిన సినిమాల్లో బాగా హిట్ అయిన సినిమా ఇది, జాతిరత్నాలు. సినిమా పరంగా చూస్తే ఏమీ లేదు సినిమాలో, కానీ ఎందుకు హిట్ అయింది అనుకుంటారు. కానీ సినిమాలో అప్పటికి టయానికి అది మంచి ఎంటర్టైనర్. సేమ్ అదే కైండ్ ఆఫ్, అంటే ఆ స్టోరీ అని కాదు, అలా అని కాదు, కానీ అంతే స్థాయిలో నవ్వించిన సినిమా ఇది. మనం కథ పరంగా సినిమా మనకి స్టార్టింగ్లోనే చెప్తారు, లాజిక్లు ఎతకండి, ఓన్లీ మ్యాజిక్లు లాఫింగ్ మాత్రమే ఇందులో ఉంటుంది అని. సేమ్ అదే కైండ్ ఆఫ్తో మనం సినిమా చూస్తే ఎక్కడ కూడా మనకు డిసప్పాయింట్ అవ్వదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తూనే ఉంటారు. ప్రధానంగా శ్రీహర్ష పేరుకు హీరో అయినా కూడా ఒక్కో సన్నివేశాల్లో ప్రియదర్శి అద్భుతంగా నటించాడు, ఒక్కో సన్నివేశాల్లో రాహుల్ రామకృష్ణ అద్భుతంగా నటించాడు. వీళ్ళిద్దరికంటే ఒక స్టెప్పు డౌన్లోనే శ్రీ విష్ణు ఉన్నాడని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ అక్కడ అలా పండినాయి, వాళ్ళ కామెడీ అలా పండింది. ఫ్రెండ్స్, ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ ఎనర్జీగా మనం నవ్వుతాం, అసలు ఏమీ ఆలోచించకుండా బాగా నవ్వుతాం. మరి ఇక సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ కొంచెం ఇసుగు పుట్టే సన్నివేశాలు ఉన్నా కానీ అవి మనకు లాజిక్తో ఆలోచించకపోతే మనకు నచ్చుతాయి. క్లైమాక్స్కి వచ్చేదానికి ఏదో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది కదా, అలా ట్విస్ట్ కొంచెం కొత్తగా ఎండ్ చేద్దాం అనుకున్నాడు. ఫ్రెండ్స్, మరి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చెప్పా కదా, ముగ్గురు బాగా చేశారు. ముఖ్యంగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ సినిమాకి మెయిన్ పిల్లర్స్గా నిలబడ్డారు. డైరెక్షన్ ఓకే, కామెడీ సినిమా కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి తగ్గట్టుగా చాలా బాగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాని చాలా చోట్ల హిలారియస్గా నవ్వించి ఎలివేటింగ్ చేసే సీన్స్ బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. కెమెరా పనితనం బాగుంది. మరి నిర్మాణ విలువలు అయితే యూవీ క్రియేషన్సే, కానీ నా వరకు ఇది నా పర్సనల్ ఫీలింగు, అనుకున్న స్థాయిలో నిర్మాణ విలువలు లేవు అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఒక బడ్జెట్లో మీరు ఈ సినిమాని పూర్తి చేయాలి అనే టాస్క్ ఇచ్చినట్టుగా నాకైతే అనిపించింది. ఎందుకంటే కొన్ని చోట్ల తేలిపోయిన గ్రాఫిక్స్. సరే, ఏదేమైనా కానీ డైరెక్టర్ని మెచ్చుకోవాలి, డైరెక్టర్ శ్రీహర్షని మెచ్చుకోవాలి. తక్కువ బడ్జెట్లో అయినా కానీ సినిమాని చాలా బాగా రిచ్గానే తీశాడు.
అనుకున్న స్థాయిలో బాగా తీశాడని అయితే అనుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీరు సినిమా చూడొచ్చా లేదా అంటే ఖచ్చితంగా సినిమా చూడండి. మీరు సినిమాని వేరే ఆలోచనతో వెళ్లకుండా కొంచెం రిలాక్స్ అవుదాము, జస్ట్ నవ్వుకొని అని అనుకునే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. జాతిరత్నాల మూవీ నచ్చిన వాళ్ళందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఖచ్చితంగా మంచి కామెడీ అన్నీ బాగున్నాయి సినిమాలో. పాటల గురించి అయితే అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఓకేగా ఉన్నాయి. జస్ట్ నవ్వటానికి మాత్రమే ఈ సినిమాకి మీరు వెళ్ళొచ్చు. నవ్వి సరదాగా బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ మీకు ఏం గుర్తుండదు, ఈ సినిమా ఏంటి, ఎందుకు నవ్వాము అనేది గుర్తుండదు. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు మాత్రం మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా చాలా మైండ్కి రిలాక్స్ ఇస్తాయి. ఎందుకంటే కొన్ని మనం యాక్షన్ సినిమాలు చూస్తుంటాము, యాక్షన్ సెంటిమెంట్ సినిమాలు చూస్తుంటాము, సెంటిమెంటు. అలాగే ఇది ఓన్లీ కామెడీ సినిమా. ఖచ్చితంగా ఈ ఎండాకాలం ఈ వారం అయితే పెద్ద సినిమాలు ఏమీ లేవు. ఈ సినిమానే రిలీజ్ అయింది కాబట్టి మంచి కలెక్షన్లు కూడా వసూలయ్యే అవకాశం ఉన్నది. ఆల్రెడీ సామాజిక వర్గంతో శ్రీహర్ష మంచి హిట్ కొట్టాడు. అది ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్. కానీ ఇది ఓన్లీ కామెడీ ఎంటర్టైనర్. కథ పరంగా చూసుకుంటే పాత కథే, కానీ దీన్ని కొంచెం కొత్తగా ఉండటానికి ట్రై చేశాడు. ఓన్లీ కామెడీ టచ్ కోసం అయితే ఈ సినిమా మీరు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఈ వారం మంచి సినీ అభిమానులకు అయితే మంచి ఎంటర్టైనర్ మూవీ రిలీజ్ అయిందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నా రివ్యూ మీద మీకు నమ్మకం ఉంటే వెళ్ళి సినిమా చూడండి. ఖచ్చితంగా మీరైతే డిసప్పాయింట్ కారు. చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్పానో లేదో కమెంట్లో తెలియపరచండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా నేతన్న రివ్యూ పర్ఫెక్ట్గా ఉండిద్దని 1-4 సార్లు చెప్తున్నాను. కావాలంటే చెక్ చేసుకోండి. సినిమాకి వెళ్ళి ఖచ్చితంగా మీరు సినిమా చూస్తే నవ్వుకుంటారు, డిసప్పాయింట్ అయితే కారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంత. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.